తెలంగాణ ఆధ్యాత్మిక నగరి యాదాద్రి దేదీప్యమానంగా వెలుగొందుతోంది. సీఎం కేసీఆర్ దివ్య సంకల్పంతో ఒకప్పటి గుహాలయం నేడు బ్రహ్మాండమైన ఆలయంగా రూపుదిద్దుకుంది. నభూతో న భవిష్యత్ అన్న రీతిలో నిర్మించిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు సంబంధించిన పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 28న మహాసంప్రోక్షణతో పాంచనారసింహుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, ఉద్ఘాటన విశేషాలపై వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావుతో టీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సో యాదాద్రి ఆలయ పునర్ప్రారంభం కాబోతోంది మరికొన్ని రోజుల్లో. సో ఈ నేపథ్యంలో తెలంగాణకే తలమానికంగా మారినటువంటి ఆధ్యాత్మిక కేంద్రం మన యాదాద్రి. సో దీంట్లో మీరు కీలక పాత్ర పోషించారు. ఏదైనా ఆలయం నిర్మించాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, కానీ ఇప్పుడు చూస్తే 4 నుంచి 5 ఏళ్లలోనే ఈ ఆలయాన్ని కంప్లీట్ చేశారు. ఎంత హార్డ్ వర్క్ ఉందండి దీని వెనకాల? చాలా ఉందండి. ఇది పెద్ద యజ్ఞం లాంటిది. ఆలయం డెవలప్ చేసేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి అథారిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఆ అథారిటీకి అన్ని పవర్స్ ఇచ్చిండ్రు. ఈ అథారిటీకి చైర్మన్ చీఫ్ మినిస్టర్ గారు, వైస్ చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేనన్నమాట. అయితే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఒక పని చేయాలంటే ఎన్నో డిపార్ట్మెంట్స్ యొక్క కోఆపరేషన్ కావాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఈ అథారిటీకి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క పవర్స్ ఇక్కడ దీంట్లో కాన్సన్ట్రేట్ చేయించి ఈ అథారిటీ చీఫ్గా ఎగ్జిక్యూట్ చేయాల్సింది అనేటువంటి ఆర్డర్స్ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. అందుకొరకు ఏంటంటే ఈ రెండు కలిసినాయి కాబట్టి పైన భగవంతుడు, కింద సీఎం గారు, ఈ దీంతో ప్రతి డిపార్ట్మెంటు కూడా మాతో ఎంతో కోఆపరేట్ చేసి ఎంతో సహకారంతో ఇంత కొద్ది పీరియడ్లో దీన్ని ఇంత బాగా కంప్లీట్ చేయటం అంటే ఈ రెండు కారణాలు. సో మిగతా ఆలయాలకి యాదాద్రి ఆలయానికి ఉన్న తేడా ఏంటండి? ఆలయాలు కొన్ని థౌజండ్స్ లక్షల ఆలయాలు కడుతున్నారు, కానీ ఒక 1000 years తర్వాత ఒక ఆలయం కేవలం కృష్ణశిలతోటి రాయితోటి కట్టింది అంటే వితౌట్ యూజింగ్ సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ బ్రిక్స్ కానీ యూజ్ చేయకుండా మేము కట్టినటువంటి ఆలయం ఇదే అన్నమాట. అంటే ఇదేంటి, వెనకటి రాజులు ఇప్పుడు కాకతీయుల టైంలో, కృష్ణదేవరాయల టైంలో ఇట్లా కడుతుండేది, సౌత్ ఇండియన్ టెంపుల్స్ కట్టేది, కానీ కంప్లీట్గా కూడా రాయితోటి కట్టి ఈ బాండేజ్ ఏదైతే ఉన్నదో, మన హెరిటేజ్ ఏదైతే ఉన్నదో, కరక్కాయ, బెల్లం, కొబ్బరి పీచులు ఇటువంటివన్నీ కలిపి ఒక డంగు సున్నంతో తీసి ఆ బాండేజ్ ఒక రాయికి ఇంకో రాయికి చేసి ఆ విధంగా కట్టినటువంటి టెంపుల్ ఇదన్నమాట. సో ముఖ్యంగా ఇందులో సిమెంట్ కూడా ఎక్కడా వాడలేదు, ఓన్లీ కృష్ణ శిలతో చేసినటువంటి ఈ ఆకృతులను కూడా చూస్తున్నాము. ప్రతిదీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. సో దీని వెనుక కళాకారుల కృషి ఎంత ఉందంటారు? చాలా ఉందండి. ఇప్పుడు కళాకారులు ఇట్లా దగ్గర 500 మంది స్కల్ప్టర్స్ పనిచేసేది. తర్వాత దీంట్లో ఆర్ట్ డైరెక్టర్ ఇచ్చినటువంటి అందమైనటువంటి స్కెచెస్ ఇవేదైతే ఉన్నదో దాన్ని స్థపతులు అసలు శాస్త్రీయంగా ఉన్నాయా లేదా, ఎందుకంటే ఇది వైష్ణవ టెంపుల్ భగవంతుడి. అందుకొరకు వైష్ణవ టెంపుల్ యొక్క కావాల్సింది వాస్తు శాస్త్రం, వైఖానస శాస్త్రం, తర్వాత అన్ని శాస్త్రాలు కూడా దీంట్లో ఉన్నాయా లేదా అన్నది చూసుకొని వాళ్ళు ఓకే చేసిన తర్వాతనే నిష్ణాతులు మేము యాక్చువల్లీ వర్క్ మొదలుపెట్టడం జరిగిందన్నమాట. అందుకొరకు స్థపతుల అడ్వైజరు, ఆర్కిటెక్ట్సు, ఆర్ట్ డైరెక్టర్సు, చీఫ్ ఇంజనీర్సు ఎంతోమంది యొక్క సహకారంతో వాళ్ళ యొక్క అభిప్రాయాలతోటి నిష్ణాతులైన వాళ్ళతోటి టైం టు టైం వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా తీసుకొని మేము ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సాధారణంగా ఎక్కడైనా ఆలయాల్లో చూసుకుంటే మనకు గుడి లోపల మాత్రమే ఆధ్యాత్మికత అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనము ఇక్కడ యాదాద్రి ఆలయం కనుక చూస్తే అణువణువు ఆధ్యాత్మికతనే కనిపిస్తుంది. క్యూ లైన్లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆధ్యాత్మికతతోనే కనిపిస్తుంది. సో ఎట్లాంటి వర్క్ ఉందండి దీని వెనకాల? అంటే దీంట్లో ఒకటండి, ఒక దేవాలయానికి రావటం అంటే కేవలం మీరు అన్నట్టు పోయి భగవంతుని దర్శనం చేసుకొని వెళ్ళిపోవటం ఉంటుంది. కానీ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశానుసారం ఒక భక్తుడు లోపలికి వచ్చినట్టయితే ప్రతి చోట కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆదేశాలు మాకున్నవి. అందుకొరకు మీకు ఎక్కడ చూసినా కూడా భగవంతుని యొక్క ఫిగర్సే, భగవంతుని యొక్క అటువంటి సందర్భం ఉన్నటువంటి ఇదే మేము క్రియేట్ చేయడం జరిగింది. క్యూ లైన్ తీసుకోండి, తర్వాత గోపురాలు తీసుకోండి, దగ్గర 10,000 భగవంతుని బొమ్మలు ఒక్కొక్క గోపురంలో మా దగ్గర మొత్తం ఉన్నవి. అందుకొరకు ఆలయం యొక్క కేవలం భగవంతుడే కాదు,
లోపలికి ఎంటర్ అయితేనే వాళ్ళకి ఆధ్యాత్మిక రావాలి అన్నటువంటి అభిప్రాయంతో అటువంటి డైరెక్షన్స్ తోటి మేము వర్క్ చేసినామండి. అందుకొరకే ఇంత అందంగా ఈ టెంపుల్ని తీర్చిదిద్దటం జరిగింది. సో ప్రకృతే పరవశించేంత పచ్చదనం యాదాద్రి చుట్టూ కనిపిస్తోంది సార్. ఎక్కడ చూసినా పచ్చదనమే. గ్రీనరీకి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు మీకు తెలుసు, ఇదివరకు యాదాద్రి అంటేనే యాదగిరి కొండలు, యాదగిరి గుట్టలు, ఇది మొత్తం చుట్టూ గుట్టలే అన్నమాట. 8 గుట్టలు ఉంటాయి ఇక్కడ. అప్పుడు ఈ పచ్చదనం అనేది చాలా తక్కువ ఉంటుండేది, న్యాచురల్గా పెరిగిన ఇవి తప్ప. కానీ ఇక్కడ ఏంటంటే పచ్చదనంతో మీరు అన్నట్టు ప్రకృతి పరవశించేటట్టు పచ్చదనం ఉండాలి అన్న యొక్క తలంపుతోటి మా స్పెషల్గా ఒక అడ్వైజర్స్ను దీని కొరకు పెట్టి సీఎం గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని, వారి కోఆపరేషన్ తీసుకొని, వారి యొక్క గైడెన్స్లో ఏ చెట్టు ఎక్కడ పెట్టాలి, భగవంతుని సాన్నిధ్యంలో ఉండాల్సిన చెట్లు ఏమిటివి, అవన్నీ కూడా మేము ఎంతో శ్రద్ధతోటి తీసుకొని ఇదంతా డెవలప్ చేయడం జరిగింది. యాదాద్రి లుక్స్ నాట్ ఓన్లీ ఇట్ ఇస్ ఎ ఫేమస్ టెంపుల్, బట్ ఇట్స్ ఆల్సో సచ్ ఏ బ్యూటిఫుల్ గ్రీనరీ ఆల్ అరౌండ్ అన్నది మాకు ఇదనమాట. ఇప్పుడు ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. తప్పకుండా ఆల్రెడీ ఆకర్షించింది. ఎవ్వరు కూడా ఎక్కడ చూసినా ఎప్పుడు హైదరాబాదు పోయి యాదాద్రికి పోదామా, ఆ దేవుని దర్శనం చేసుకుందామా అన్న యొక్క తపన, తృష్ణ మేము కలిగించినాం. దానికి తోడు ఏంటంటే మొదటి దగ్గర నుంచి అట్లే ఉన్నది. ఇప్పుడు మేము కట్టినటువంటి దేవాలయం కూడా ఇంత మీరు చూస్తాం కదా, ఇంత అందంగా కట్టినాం కదా, దీనివల్ల దాని యొక్క ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అందుకొరకు మాకు కూడా నేను ఎదురుదానికి మీతో చెప్పినట్టు పైన భగవంతునికి సంబంధించింది, కింద మాకు సీఎం గారు చైర్మన్ ఉన్నారు. 4 years లోపట ఇంత పెద్ద దేవాలయాన్ని యజ్ఞం లాంటి దీంతో ఎంతోమంది సహకారంతో మేము కట్టినామంటే మాకే గర్వంగా ఉంటుంది, మాకే సంతృప్తి.